హాయ్ అందరికి హలో నమస్తే. నేను కిరణ్ కుమార్ కాజల. నేను ఈ రోజు ముందుకు రావడానికి గల కారణం ఏంటిదంటే, నా ఎలక్షన్స్ వస్తున్నాయి. దగ్గరలో ఉన్నాయి. ఒక ఆలోచన అయితే డ్రైవర్ల మధ్యలో మొన్నటి ఆలోచన వచ్చింది. దానికి అనుగుణంగా ఇంకా కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రైవర్ల కోసం ఎవరైతే డ్రైవర్‌ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ దాడులకు కావచ్చు, అగ్రిగేటర్లు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంలో కావచ్చు, ఇలా అనేకమైన సమస్యల మీద అయితే ఒక తీర్మానం చేసుకోవడానికి ఒక ప్లాట్‌ఫామ్‌గా ఏర్పడి, మరి ఒక గ్రూప్‌గా ఏర్పడి మరి వస్తున్నారు. నన్ను కూడా ఆ గ్రూప్‌లో జోడించడం జరిగింది. కాకపోతే నేను ఆ గ్రూప్ నుంచి నిష్క్రమించాను. కారణం ఏంటి అంటే డ్రైవర్లకు మేలు జరుగుతుందంటే 100కి 100% కాదు, 200% నా వంతు ఎఫర్ట్స్ బాధ్యతగా నాయి ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే మీరు నా వీడియోలో చూస్తుండొచ్చు. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరుంటే గనక ఒకసారి నేను ఇప్పుడు పెట్టే వీడియో ఒకసారి వీడియో సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అన్నీ మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. గత కేసీఆర్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం నుంచి మొదలుకొని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు ఎన్నో సార్లు మరి అధికారులను, మంత్రులను అందరినీ మరి రిప్రజెంటేషన్‌లు ఇవ్వడం కావచ్చు, మా వంతు బాధ్యతగా నిరసనలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలనేవి చేయడం జరిగింది. అయినా గూడా ఏదో మా ముందు మేము చేసే కార్యక్రమం ఎట్లంటే తీసుకొని చేస్తాం, చూస్తాం అని జెప్పేసి ఆ పక్కకు డస్ట్‌బిన్‌లో ఎయడం వరకు మాత్రమే ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. మేము అప్పటి వరకు మా కార్యక్రమం విజయవంతం అయిపోయింది. సక్సెస్ అయ్యామని మేము ఆ రోజు సంకలు గుద్దుకోవడం వరకే పరిమితమైంది. నేను ఈ మధ్య కాలంలో ఒక వీడియో పెట్టినాను. ఒక వీడియో పెట్టినప్పుడు ఆ వీడియోలో మీకు పెడతాను. అన్న ఇన్ని ఉద్యమాలు చేసిర్రు, నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా. ఏమన్నా డ్రైవర్‌కి మరి ఇదయిందా? లాభమయిందా? అని జెప్పేసి అతను అడిగిన క్వెషన్‌కి నా దగ్గర సమాధానం లేదు. వాస్తవం. ఎంతోమంది పాపం అనొద్దు మరి లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి యూనియన్ నాయకులు కావచ్చు, లేదంటే ఇంకా అసోసియేషన్ నాయకులు కావచ్చు, పాపం అరెస్ట్‌లయ్యిండ్రు. వాళ్ళ తరఫున ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టాలో అన్ని ఎఫర్ట్స్ పెట్టి ఉద్యమాలు చేసిండ్రు. కానీ ఇక్కడ ఎలాంటి ఉపయోగమైతే లేదు. కాకపోతే నేనేమంటానంటే, నేను లెఫ్ట్ కావడానికి గల కారణం ఏందనంటే, ఈ ఈ వట్టిగా ఈ ఒక్కరోజు కార్యక్రమం ఏదైతే చేస్తారో ఆ రోజు, ఆ డ్రైవర్‌కొచ్చే ఉపాధి కూడా పోతది. దీనివల్ల ఉపయోగం ఏం లేదు. ఒకవేళ గనక నిజంగా చెయ్యాలి అనుకుంటే గనక, ఈ లాస్ట్ అండ్ ఫైనల్ డెడ్ ఇంకా దీన్ని టార్గెట్ చేయాలంటే గనక, మీరందరూ కలిసి ఫస్ట్ ఒక యూనియన్ ప్రెసిడెంట్‌లని ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. మీటింగ్ ఏర్పాటు చేసి, నీకు నచ్చినోడిని ఒకలాగా, నచ్చనోడిని ఒకలాగా, వాడు బీఆర్ఎస్ సంబంధించినోడు, వీడు ఐఎన్‌టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి, ఈయన లెఫ్ట్ పార్టీకి సంబంధించినోడు, వీడికి పేరొస్తది, నాకు రాదు. ఈ మైండ్ సెటప్ ఏదైతుందో తీసేస్తే డ్రైవర్‌కి మేలు జరుగుతది. ఎట్లా అంటే, ఇక నేను ఇట్లా అంటూనే ఉంటా, నువ్వు చేసేది నువ్వు చెయ్యి. ఇదొద్దండి. దయచేసి అందరిని కలుపుకొని, అందరి సలహాలు, సూచనలు తీసుకొని, ఈ యొక్క కార్యక్రమం ముందుకెళ్ళి పెద్ద కార్యక్రమం ఏది చేస్తారో చేయండి. అసెంబ్లీ ముట్టడి చేస్తారా? ఇంకేదైనా చేస్తారా? చేయండి. మొత్తం ఎక్కడైతే అగ్రిగేటర్స్ కావచ్చు, లేదంటే ఈరోజు కొత్త మాట గిగ్ వర్కర్స్ కావచ్చు, వాస్తవం మాట. వాళ్ళు ఎంతో అత్యున్నత చదువులు చదువుకొని పాపం చాలా తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు. స్విగ్గీ, జొమాటో, డెలివరీ బాయ్స్, అర్బన్ క్లబ్, పోర్టర్, టూ వీలర్ డ్రైవర్స్‌గా ట్రాన్స్‌పోర్టేషన్‌లో భాగంగా వాళ్ళు పనిచేస్తున్నారు. 3 వీలర్ ఆటో కార్మికులు కావచ్చు, 4 వీలర్ డ్రైవర్లు కావచ్చు, చాలామంది ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌కి సంబంధించిన వాళ్ళు, ప్లస్ అగ్రిగేటర్‌లకు సంబంధించిన వాళ్ళు, గిగ్ వర్కర్‌కి సంబంధించిన వాళ్ళు చాలామంది అందరిని కలుపుకొని ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి, దీన్ని విజయవంతం చేసి, రాష్ట్రాన్ని నలువైపులా వెహికల్స్ రాకుండా పోకుండా దిగ్బంధం చేసి, మొత్తం సెక్రటేరియట్ చుట్టూ వెహికల్స్ మొత్తం నిలిచిపోయేలాగా అట్లాంటి కార్యక్రమం చేసి తప్ప ఇలాంటి మార్పు రాదు. మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు కావచ్చు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చట్టాలు కావచ్చు, డ్రైవర్‌కి ఎలాంటి ఉపాధి లేదు. దయచేసి గమనించండి. ఓకేనా? అట్లాంటి కార్యక్రమాలు చేస్తే చెయ్యండి. లేదనక వద్దు. మీ టైం పాస్‌ల కోసమో అని చెప్పేసి డ్రైవర్ల మధ్యలో చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఒక్క ప్రోగ్రామ్ కూడా ఫలితం లేదు. ప్రోగ్రామ్ సక్సెస్ ఏదో సామెత ఉందిగా, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అని. ఆ విధమైన కార్యక్రమాలు వద్దని నేను ఆ కారణం చేత నేను లెఫ్ట్ అవ్వడం జరిగింది. సో, ఇప్పుడు నేను అదే గ్రూప్‌లో నేను చర్చించొద్దు.
చర్చించొచ్చు. కాకపోతే అక్కడ ఏమైతదండి గ్రూపులల్లా ఎల్లయ్య, మల్లయ్య మాట్లాడుకున్నప్పుడు ఎల్లయ్య అడిగిన సమాధానంకి మల్లయ్య చెప్పాలి. మల్లయ్య అడిగిన సమాధానానికి ఎల్లయ్య ఇద్దరం మాట్లాడుకోవాలి. కాకపోతే కొత్త వ్యక్తి పుల్లయ్య వచ్చి సమాధానం చెప్తాడు. అందుకోసం ఇట్లాంటి పంచాయతీలు ఉండొద్దని చెప్పేసి నేను నిష్క్రమించడం జరిగింది. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. మళ్ళీ దీని అనవసరమైన కాంట్రవర్సీ అవసరం లేదు. నేనేం చేసినా, ఏం చెప్పినా డ్రైవర్ల కోసం, మంచి కోసమే నేను ఇందులో మాట్లాడుతున్నా. మీకు ఏదైనా డౌట్ ఉంటే గనుక ఖచ్చితంగా ఫిజికల్ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా అన్ని సంఘాలని, అన్ని యూనియన్లని, గిగ్ వర్కర్‌ల సంబంధించిన అగ్రిగేటర్‌కి సంబంధించిన అందరినీ మీరు ఇన్వైట్ చేస్తే ఇందులో 100% ఐటీని కూడా ఇన్వాల్వ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళకు గిట్టుబాటు ధర ఈ నెల రోజుల వ్యవధిలో రూ. 10 పెరిగింది. అది సీఎన్‌జీ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు. రూ. 10 పెరిగింది. కానీ డ్రైవర్‌కి గిట్టుబాటు ధర మాత్రం పెరగలేదు. సో, దీనికి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. రిప్రజెంటేషన్‌లు ఇచ్చినా వృధా అయిపోతుంది. సో, దీని మీద అందరు గళమెత్తి ఇది చేయాలి. ముఖ్యంగా దానికంటే ముఖ్యంగా ఈ గ్రూపులలో దళారుల ఇది ఎక్కువైపోయింది దోపిడీ. సో, దీని మీద కూడా ఒకసారి ఫోకస్ చేయాలి. సో, దీనికన్నిటికీ ఒక ప్లాట్‌ఫామ్ అనేది కావాలి. ఈ మీటింగ్ అనేది ఫిజికల్ మీటింగ్ ఏర్పాటు చేయాలి. సో, దాని మీద కూలంకుషంగా ఒక ఫుల్ డే కేటాయించాలి. ఇట్లాంటి కార్యక్రమం చేస్తే గనుక డ్రైవర్లకు మేలు జరుగుతుంది. యూనియన్ నాయకుల మధ్యలో కూడా సఖ్యత వచ్చి మంచి ఒక సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నాను. జై తెలంగాణ.